ఇటు చూడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ ఫ్రెండ్స్. ఇంకా నేను సాటర్డే మార్నింగ్ అయితే పూజ ఏం చేయలేదు, పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంట్లో నాకు పూజ చేయడానికి అయితే మార్నింగ్ అస్సలు కుదరట్లేదు. ఈవినింగ్ టైంలోనే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈవినింగ్ పూజ చేసిన తర్వాత మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఇక్కడ రామ్నగర్ దగ్గర ఒకటి ఉంది అండ్ గుత్తి రోడ్లో ఇంకొకటి ఉందంట. ఫస్ట్ అయితే మేము గుత్తి రోడ్లో కళ్యాణదుర్గం వెళ్తాయి కదా బస్సులు, అక్కడైతే ఒకటి ఎగ్జిబిషన్ అయితే పెట్టారంట. ఇక్కడైతే అనిమల్స్ ఒకటే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎంట్రీలోనే గొరిల్లా అండ్ ఈగల్ని అయితే పెద్దవి స్టాచ్యూస్ లాగా అయితే పెట్టారు. ఇంకా లోపల ఎంట్రన్స్లో అయితే ఇట్లా ఉంది. ఫస్ట్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మేము ఎగ్జిబిషన్ అయితే 4 నుంచి నైట్ 9 వరకు అయితే ఉంటుంది అని చెప్పినారు. ఫస్ట్ ఇక్కడికి వెళ్దాము, ఇక్కడ ఏమన్నా అనిమల్స్ అట్లాంటివి పిల్లలు చూసేకి ఉంటాయి అనుకున్నాం, కానీ ఇక్కడైతే ఏం లేవు. ఎంట్రీలో అయితే ఇట్లా ఎలిఫెంట్, ఇవి గాడ్జిల్లా ఏమంటారో దీన్ని, గాడ్జిల్లా అంటారు, డ్రాగన్ అంటారు, ఏమో తెలియదు నాకైతే. దీనిపైన అయితే ఇట్లా మనుషులు విగ్రహాల్లాగా అయితే పెట్టారు. ఇక్కడ చిన్నపిల్లలకైతే చూడడానికి బాగుంటుంది, కానీ పెద్దవాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించవు. ఇట్లా అనిమల్స్ ఇవి తప్ప ఇంకా ఏం లేవు ఇక్కడైతే. ఫస్ట్ ఇక్కడ గుత్తి రోడ్లో వెళ్ళాం మేమైతే. ఇంకా చిన్న వాళ్ళు ఫోటోలు అవి ఇవి దిగడానికి అయితే ప్లేస్ అయితే బాగానే ఉంది ఇక్కడ. ఇంకా అంత తప్ప ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్ చూడడానికి అయితే. మేము వెళ్ళాం, కానీ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 50 రూపీస్ అనుకుంటా. చిన్నపిల్లలు కూడా టికెట్స్ అయితే తీసుకున్నారు ఇక్కడ. ఫస్ట్ ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే అక్వేరియం ఉండే, ఇక్కడే అక్వేరియం కూడా ఉండే, ఫిషెస్ రకరకాలుగా. ఇప్పుడు ఆ ఒక్కటి తీసేసి అనిమల్స్ ఇవే బొమ్మలు అయితే పెట్టారు. చూడండి, చిన్నపిల్లలకి అయితే చూడడానికి బాగుంటుంది. ఈ అనిమల్స్ సౌండ్స్ వస్తుంటాయి అనిమల్స్లో నుంచి, వాళ్ళైతే చూడడానికి బాగా ఇంప్రెస్ అవుతున్నారు. ఇక్కడ జనం కూడా చూడండి చాలా తక్కువగానే ఉన్నారు. మేమైతే వెళ్ళాము, మొత్తం అంతా ఎగ్జిబిషన్ అంతా ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చినాం అంతే. ఇంకా ఇక్కడ ఏం అనిమల్స్ మనం చూడడానికి అంటే రియాలిటీ అనిమల్స్ అయితే ఏం లేవు. ముందన్న అక్వేరియంలో ఫిషెస్ రకరకాలు అట్లాంటివన్నీ అయితే ఉండే. ఇంకా ఈ అనిమల్స్ని చూసే వాళ్ళంతా అయితే నవ్వుతున్నారు. చిన్నకి ఇట్లాంటివంటే ఇష్టం కాబట్టి తిరిగి తిరిగి చూద్దాము అని అంటున్నాడు. బొమ్మలు అయితే బాగున్నాయి, చిన్నపిల్లలకి అయితే బాగా సెట్ అవుతాయి ఇట్లాంటి బొమ్మలన్నీ. మాకైతే అంత ఇంట్రెస్ట్గా ఏమనిపించలేదు. రియాలిటీగా ఉండే అనిమల్స్ని పెడితే కొంచెం పెద్దవాళ్ళు కూడా వచ్చి చూడడానికి అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ చిన్న అయితే దాంట్లో ముట్టుకుంటున్నాడు. ఇంకా వాళ్ళు వద్దు ముట్టుకోకూడదు అని చెప్తున్నారు, అంటే కరెంట్ ఏమైనా ఉంటుందనేసి. సౌండ్స్ వస్తున్నాయి కదా అనిమల్స్ అయితే బాగా అనిపించినాయి నాకైతే, పిల్లలకి బాగా అనిపిస్తుంది. ఇంకా పోతూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. లాస్ట్ వరకు అయితే ఇంక ఇదే ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో అయితే ఏం లేవు చూడడానికి ఇంప్రెస్గా, అంటే ఇంట్రెస్టింగ్గా ఏం లేవు. అందుకనేసి లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా. నెక్స్ట్ ఎగ్జిబిషన్లో అయితే బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి, అనిమల్స్ అన్నీ చూపిస్తాను. అనంతపూర్లో ఉండేవాళ్ళు కంపల్సరీ అయితే చూసింటారు నాకు తెలిసి. ఇంక ఇక్కడైతే అనిమల్స్ అయిపోయినాయి కదా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళాలి. లోపల అంతా మొత్తం షాపింగ్ ఉంది ఎక్కువ, పిల్లలకి, పెద్దవాళ్ళకి, లేడీస్కి, ఫ్యాన్సీ వేర్ ఇట్లాంటివి అయితే ఉన్నాయి. ఇంకా లోపల తెలిసిందే కదా, ఇంక ఎగ్జిబిషన్ అంటే జైంట్ వీల్, పిల్లలకి ఆడుకోవడానికి ఇవైతే ఇంకా కంపల్సరీగా ఉంటాయి. ఒక లుక్ అయితే వేసేయండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళిన తర్వాత నేనైతే కంటిన్యూ చేస్తాను, చూస్తూనే
ఇంకా ఇక్కడైతే ఎగ్జిబిషన్ చూసేసాము. చిన్ను వాళ్ళు కొద్దిసేపు అయితే దానిపైన జంపింగ్ అట్లాంటివన్నీ చేసేసారు. మేమైతే మళ్ళీ ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ ఎంట్రీలో ఎట్లా వచ్చామో ఇంకా బయటికి కూడా అట్లనే వెళ్ళాలి. బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఆ బొమ్మలన్నీ కావాలని చాలా అయితే సతాయిచ్చారు. మేము ఏమైతే తీసిలేదు అక్కడైతే. ఇంకా ఫస్ట్ నుంచి ఎట్లా వచ్చామో ఇంకా నెక్స్ట్ బయటికి కూడా అట్లనే వెళ్ళాలి. ఎంట్రీలో ఎట్లుంటుందో మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అట్లనే ఉంటుంది. ఇదైతే నెక్స్ట్ ఎగ్జిబిషన్. ఇది రామ్నగర్ దగ్గర రుద్రంపేట బైపాస్ దగ్గర అయితే ఉంది ఎగ్జిబిషన్. ఇంక ఇక్కడైతే అనిమల్స్ ఉన్నాయి కాబట్టి దీనిలో చూడడానికి అయితే చాలా మంది వచ్చారు. ఇవైతే ఉడుములంట. చాలా అయితే ఇవే ఉన్నాయి ఇక్కడ. అంటే ఇట్లా గ్లాస్ బాక్స్లో కాకుండా మళ్ళీ సపరేట్గా ఒక డ్రిల్ దాంట్లో కూడా పెట్టారు. ఇక్కడ ఒక స్నేక్ కూడా ఉంది. ఇది ఎలిఫెంట్ ట్రంక్ స్నేక్ అంట. అంటే ఏమంటారో నాకైతే తెలీదు. ఇంకా ఇవి వచ్చేసి దీంట్లో ఏమంటారో కూడా నాకు తెలియదు. ఎక్కువ ఇవే ఉన్నాయన్నమాట ఇక్కడ. పిల్లలైతే నా చిన్న అయితే దీంట్లో చేయి పెట్టడానికి అయితే చూస్తున్నాడు. ఇవి కూడా ఉడుములే అనుకుంటా నాకు తెలిసి. అనిమల్స్ అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ. ఇవి చూడండి ఎలుకలు, వైట్ ర్యాట్, వైట్ మౌసెస్ అంటారు కదా దీనిలోని, వైట్ కలర్లో ఉన్నాయి. ఫుల్ తినేసి పడుకున్నాయి ఇవైతే. చిన్నపిల్లలకి చూడండి ఇట్లాంటివి చూస్తే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ముసంగి అంటారు కదా, ముసంగిన ఏమో అంటారు దానిని. ఇక్కడ పిచ్చుకలు, కలర్ఫుల్ బర్డ్స్ ఉన్నాయి, ముసంగి అట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవే కదా వైట్ కలర్లో ఉన్నాయి చూడండి. ఇవి కూడా పెద్దవాళ్ళు కూడా చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించాలి కాబట్టి ఇట్లాంటివి ఉంటే చూడడానికి బాగుంటుంది. ఇంకా ర్యాబిట్స్ ఉన్నాయి పెద్ద పెద్ద సైజులో. అయితే కలర్ఫుల్ బర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్యారెట్సే అనుకుంటా. చూడండి ఎంత బాగున్నాయో. పిచ్చుకలు, చిలుకలు, అడవి కోళ్ళు ఉన్నాయి. పెద్ద పెద్దగా ఉన్నాయి అనిమల్స్ అన్నీ. అయితే ఎప్పుడు చూడనివి చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కాబట్టి చూడడానికి వెళ్ళొచ్చు. జనం అయితే చాలానే ఉన్నారండి మేము వెళ్ళినప్పుడు. అంటే మేము అక్కడికి వెళ్ళింది వచ్చేసి 5:30కి అట్లా వెళ్ళాము. ర్యాబిట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. స్క్రీన్లో కొంచెం చిన్నగానే కనిపించవచ్చు. దానికి ఫ్యాన్ కూడా పెట్టారు సపరేట్గా. ఇక్కడైతే పెద్దగా కనిపిస్తుంది మేము చూసినప్పుడైతే. చిన్ను ఇట్లాంటివన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాడు కాబట్టి చాలా అసలు చూస్తూనే ఉన్నాడు ఆగకుండా. ఎక్కడికక్కడ ఫ్యాన్లు కూడా దానిలోకి అరేంజ్ చేశారనమాట. ఉడుకుకి ఎక్కువ జనం వస్తుంటారు కాబట్టి ఉడుకు ఎక్కువ ఉంటుందనేసి. ఇక్కడ కోడి పిల్లలు, కోళ్ళు అట్లాంటివి కూడా ఉన్నాయి. దీనిని వచ్చేసి అడవి కోళ్ళు కదా, కోళ్ళే అనుకుంటా. ఎంత హైట్ ఉన్నాయో. ఇంకా లోపలికి వెళ్ళేటప్పటికైతే అక్కడ ఒక అనకొండ కూడా ఉంది. దానికైతే ఒక 100 రూపీస్ అంట. 5 మినిట్స్కి మెడలో వేసి ఫోటోషూట్ తీయించుకోవడానికి 100 రూపీస్ అంట. అసలు దాన్ని ముట్టుకోవడానికే కాదు, ఇంకా అట్లాంటిది ఫోటోషూట్ అంట. అంటే తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే పెట్టారు. చిన్ను అయితే నాకు కావాలి అన్నాడు కానీ అది దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. ఇంకా అట్లాంటప్పుడు దాన్ని ముట్టుకుంటే ఇంకెట్లుంటుంది అనేసి చిన్నుకి వద్దని చెప్పాము మేమైతే. వాడు కొద్దిగా కొంచెం పెద్దోడు అయింటే నేనైతే కంపల్సరీ వేయించేదాన్ని మెడలో అయితే. వాళ్ళ డాడీ అయితే వేయిద్దాం అంటున్నాడు కానీ నాకైతే వద్దనిపించింది. ఇంక ఇక్కడైతే కోళ్ళే ఉన్నాయి ఎక్కువ. అంటే
పుంజులు అంటే కోడిపెట్టెలు అంటారు కదా, అవే ఎక్కువ ఉన్నాయి ఇంక ఇక్కడైతే. అంటే ఇవి బర్డ్స్ వచ్చేసి మనం చూసినవే ఉన్నాయి. ఇంకా లోపల స్నేక్ ఇంట్రెస్టింగ్ అంటే ఇక్కడ కూడా ఆ స్నేక్, కలర్ఫుల్ ఫిషెస్ అయితే అక్వేరియం చిన్న చిన్న అక్వేరియంలలో వేసి అయితే పెట్టారు. ఇక్కడే చూడండి పెద్దది, అది అడవి పిల్ల అంట. ఇవైతే కలర్ఫుల్ ఫిష్లు అంట. ఇవైతే చూడండి వాళ్ళు స్నేక్ని అయితే వేసుకున్నారు చూడండి. ఇట్లాంటివి ఫిష్లన్నీ అయితే ఇంక ఇక్కడ ఉన్నాయి. చిన్న చిన్న అక్వేరియంస్లో అయితే పెట్టారు. ఇక్కడ తాబేలు ఇవన్నీ అయితే గ్లాస్ బాక్స్లలో పెట్టారు. వాటర్ ఏ దానికైతే యూజ్ అవుతుందో దానిలోకి. ఇక్కడైతే చూడండి ఇదే అనకొండ. ఫస్ట్ స్నేక్ అనమాట. నేను ఫస్ట్ టైం చూసింది ఇదే స్నేక్ అనుకుంటా, అనకొండ. దాన్ని మెడలో వేసుకొని ఫోటో అయితే దిగుతున్నారు చాలామంది. అక్కడ మేము వెళ్ళిన రోజు అయితే ఎవ్వరూ అంత ధైర్యం చేయలేదు, బయటికి తీయలేదు దాన్ని అయితే. అది ఫుల్ స్లీపింగ్లో అయితే ఉంది, డీప్ స్లీప్లో. ఇంక బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడైతే మేము కొద్దిగా షాపింగ్ అయితే చేసాము. రింగ్స్ వేయడం కానీ అట్లాంటివి అయితే చేసాము. పండు అయితే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, లేదు ఇంతకుముందు పార్క్లో ఎక్కింది. పండుకి అసలు ఇట్లాంటివన్నీ భయపడుతుంది, అట్లాంటిది ఏమో వస్తాననింది. ఈసారి చిన్ను అయితే ఎక్కలేదు జెయింట్ వీల్. వాళ్ళ డాడీ చిన్ను అయితే కిందనే ఉన్నారు. నేను పండు అయితే ఎక్కినాము. ఫస్ట్ కొంచెం చిన్నగా వెళ్ళేటప్పుడు సైలెంట్గా ఉంది, ఫాస్ట్గా తిప్పేటప్పుడు పాపం ఏడ్చేసింది. పండు అయితే గట్టిగా పట్టుకుంది నన్ను అయితే. నాకు జెయింట్ వీల్ ఎక్కడం అంటే చాలా ఇష్టం. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో and like to the video. Thank you so much. Bye friends.